హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ నారా లోకేష్ మధ్య ఒక సంభాషణ ఒకటి జరిగిందండి. ఏంటంటే నారా లోకేష్ గారు ఈ రోజు యాక్చువల్‌గా నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో పింఛన్ల పథకం ఇదొక కార్యక్రమం కదా! స్వయంగా ఆయనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మొత్తం నెక్స్ట్ ఎవరైతే ఆయన 7,000 ఇస్తా అన్నారో వీళ్ళందరికీ ఆయనే అప్పచెప్పారంటే ఈ క్రమంలో ఈయనున్నారు కదా! నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక సంభాషణ జరిగింది. ప్లస్ ఈయన జనాన్ని ఉద్దేశించి కూడా ఏదో మాట్లాడారంట. ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇక్కడ ఎవరు భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎవరికి ఏం కావాలో నేరుగా ప్రభుత్వం వాళ్ళ ఇంటి వద్దకొచ్చి ఇస్తును అన్ని ఏర్పాటు చేస్తున్నది చూస్తున్నాం గదా! గత ప్రభుత్వంలో ఎవరైనా పరదాలు కట్టుకొని వస్తున్నారా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? భయపెడుతున్నారా? బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? బెదిరింపులొస్తున్నాయా? నెక్స్ట్ మీకు ఇవేమి అవివని ఏమన్నా భయపెట్టిస్తున్నారా? ఏమైనా ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చని నారా చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నారా లోకేష్ గారు జనాన్ని ఉద్దేశించి చెప్పారు. ఈ క్రమంలో ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఎవరైనా అవినీతి పరులు ఉన్నారా? ఉంటే ఎవరున్నారని, ఏం చేస్తున్నారని, ఎందుకు చేస్తున్నారని వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అయితే జరిగిందంట. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయన వచ్చి రాగానే విద్యాశాఖ మీద కసరత్తు చేశారు. వెంటనే ఆ శాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పనితీరు ఎలా ఉందో, ఎలా చేయాలో ఇలా వీటి మీద మొత్తం రివ్యూ మీటింగ్ నిర్వహించారు నారా లోకేష్ గారు. ఈ క్రమంలో వీళ్ళు ఎంతో అంటే ఎంతో చేశారు, తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకొచ్చారు. ఎవరైనా పరదాలు కట్టుకొని వస్తున్నారా? లేదు. ఎవరైనా చేయమంటున్నారా? లేదు. మొత్తం జనాల్లోనే జనాన్‌గా ఇలా సెట్ చేయకుండా జనాల్లో ఉంటూ ప్రజా సేవ చేస్తూనే జనాలు మనల్ని ఆదరిస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అలా నారా లోకేష్ గారు కూడా తెలిపారు. ఇందులో చూడండి నారా లోకేష్ గారు ఆ ట్రీట్‌మెంట్ ఇస్తే సెట్ అవుతారన్న సీఎం. అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కరెక్ట్‌గా ఎళ్తే, వాళ్ళకి కరెక్ట్‌గా ఏ ట్రీట్‌మెంట్ ఎలా ఇవ్వాలో అలా ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం ఉండదు. అంటే పెన్షన్‌లు మాక్సిమం ఈరోజు 99.99% అందరికి క్లియర్ అయిపోతున్నాయి. ఎవరైతే రాలేదో మీ అందరికి రేపైతే వస్తుంది. సో ఎవరు అదారి అయితే పడకండి. ఆయన క్లియర్‌గా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో పింఛన్ల సోదాలు ఇదే కాదు నీకు చెప్తున్నాను అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు కొంచెం హాస్యాస్పదంగాను చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి. 1995లో జరిగిందంటండి ఇలాంటి ఇన్సిడెంట్. అంటే అంత పెన్షన్స్ ఒక్కసారి ఇవ్వడం, పెంచడం ఇలా చేయడం అని. మళ్ళీ ఇప్పుడు జరిగిందంట సుమారు 25 ఏళ్ల తర్వాత. నిజంగా గ్రేట్ కదా! ఇప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ప్రజా ప్రభుత్వం ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో భయపడే ఛాన్స్ అయితే లేదంట. సో ఎవరు అధైర్యం మాత్రం పడకండి అని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎవరైనా ఫిర్యాదు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. మీ సమస్య సాల్వ్ అయిపోతాయని వాళ్ళు క్లియర్‌గా చెప్పుకుంటూ వచ్చారంట. నిజంగా గ్రేట్ కదా! మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.